Let's see, my dear students. See 12.1 lo 6th question. Suppose you are shooting an arrow from the top of the building at an height of 6 meters to a target on the ground at angle of depression of 60. What is the distance between you and the object? See, let's say answer చూద్దాం ఇప్పుడు. సో క్వశ్చన్ ఏంటి క్లియర్గా అంటే, సపోజ్ యు ఆర్ షూటింగ్ అన్ ఆరో ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్ ఎట్ అన్ హైట్ ఆఫ్ 6 meters. ఓకే, 6 meters ఉంటే ఒక బిల్డింగ్ హైట్ తీసుకుందాం. అంటే ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకుని మనం ఒక ఫిగర్ గీసుకుందాం. ఒక బిల్డింగ్ హైట్ ఎంత ఉంది? 6 meters బిల్డింగ్. ఓకే, ఇక్కడ ఒక షూటర్ ఉన్నాడు. షూటర్ ఏం చేస్తున్నాడంటే, ఇది గ్రౌండ్ కదా, ఈ గ్రౌండ్ పైన ఏదో ఒక పాయింట్ దగ్గర ఓకే షూట్ చేస్తున్నాడు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా దీన్ని షూట్ చేస్తున్నాడు. బిల్డింగ్ హైట్ ఆఫ్ 6 meters టు ఏ టార్గెట్ ఆన్ ద గ్రౌండ్ ఎట్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ 60 degrees. అంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే మీకు ఐడియా ఉంది కదా. ఇక్కడ నుంచి ఈ పాయింట్కి షూట్ చేసేటప్పుడు ఇక్కడ ఏర్పడే యాంగిల్నే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. ఓకే, ఈ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత అంటే 60 degrees. వాట్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ ద ఆబ్జెక్ట్? ఇక్కడ షూటర్కిను ఈ ఆబ్జెక్ట్, ఇక్కడ ఉండే ఆబ్జెక్ట్కును మధ్య డిస్టెన్స్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ మధ్య డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అవునా? మనకి ఇందులో ఇచ్చిన కండిషన్స్ మొత్తం క్లియర్గా రాసుకొని తర్వాత దీని హైట్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫిగర్ క్లియర్గా అర్థమవుతుంది కదా. ఒక బిల్డింగ్ పైన 6 meters హైట్ ఉండే బిల్డింగ్ పైన ఒక షూటరు ఇక్కడ నుంచి గ్రౌండ్ పై ఉండే ఒక ఆబ్జెక్ట్ని షూట్ చేస్తున్నాడు విత్ ద యారో ఆఫ్. ఓకే, షూట్ చేసేటప్పుడు ఆయన యొక్క యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత ఉంది అని అంటే 60 degrees ఉంది. సో అప్పుడు ఆ షూటింగ్ పర్సన్కి అండ్ ఆబ్జెక్ట్కి మధ్య డిస్టెన్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, ఫస్ట్ ఏం రాసుకుందాం. మనకు హైట్ ఇచ్చాడు కదా. హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 6 meters. అవునా? హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees. దెన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, మనకి యాంగిల్ కూడా ఇచ్చాడు కదా. ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees. ఓకే, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees. నెక్స్ట్ ఏంటి, మనకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. మనం ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి నేను ఏమనుకుంటున్నా, డిస్టెన్స్ ఎక్స్ అనుకుంటున్నా. ఓకే, లెట్ ద డిస్టెన్స్ ఆఫ్ ద టార్గెట్ ఫ్రమ్ ద షూటింగ్ పాయింట్ టార్గెట్ అండ్ షూటింగ్ పాయింట్. అప్పుడు అది ఏంటి, నేను ఎక్స్ అనుకుంటున్నాను. అవునా? ఎక్స్ మీటర్స్ అనుకుంటున్నాను. ఎక్స్ మీటర్స్ అని అనుకుంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇది బిల్డింగ్ కదా. ఈ యాంగిల్ 60 degrees అయినప్పుడు ఈ రిమైనింగ్ యాంగిల్ ఏమవుతుంది? 30 degrees అవుతుంది. ఓకే, ఇక్కడ రెండు విధాలుగా మనం చేసుకోవచ్చు. ఒకటి, ఈ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees అయ్యింది అనుకోండి, ఇక్కడ నుంచి ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees అవుతుంది. ఓకే, ఎందుకు అవుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఈ లైను ఈ రెండు లైన్లు కూడా ప్యారలల్ లైన్ అనుకోండి. ఇక్కడ వచ్చే లైన్ ఏదైతే ఉంటుందో ఇది ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది. సో ఇంటీరియర్ ట్రాన్స్వర్సల్ లైన్లో ఇంటీరియర్ ఆల్టర్నేటింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో దట్స్ వై 60 degrees ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees అవుతుంది.
సో అట్లా కాకుండా మనం 30 degrees తీసుకుందాం. ఇప్పుడు ఇది 90 degrees కదా, ఇక్కడ 90 degrees ఉంటుంది కాబట్టి ఇది 60 degrees అవుతే ఇది 30 degrees అవుతుంది. బేస్డ్ ఆన్ 30 degrees మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇప్పుడు. ఓకే, చూడండి మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 30 degrees అనుకోండి. ఈ సైడ్ని ఏమంటాము అంటే యాంగిల్ కానుకొని ఉంటుంది కాబట్టి అడ్జసెంట్ సైడ్. ఓకే, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎక్స్. ఇది హైపోటెనస్ కదా. ఇప్పుడు చూడండి మనం ఏం తీసుకుందాం, ఇక్కడ చూడండి అడ్జసెంట్ సైడ్ని అండ్ హైపోటెనస్కి మధ్య రిలేషన్ ఏంటి ఉంది, అడ్జసెంట్స్కి హైపోటెనస్కి కాస్ రిలేషన్ ఉంటుంది. కాబట్టి నేను ఏం చేస్తున్నాను, కాస్ 30 వాల్యూ తీసుకుంటున్నాను. ఓకే, కాస్ 30 వాల్యూ. సో కాస్ 30 ఈజ్ ఈక్వల్స్ టు adjacent side by of angle 30 degrees by hypotenuse, that is equals to చూడండి adjacent side ఎంత 6 meters by x, 6 by x. okay, cos 30 degrees is equals to 6 by x. cos 30 value నీకు ఎంత, √3 by 2, that is equals to 6 by x. మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x is equals to 6 by √3 into 2. x is equals to 6ని నేను √3 into √3 into 2 into 2 రాసుకుంటున్నాను. √3 get cancel, అప్పుడు 2 2s are 4, x is equal to 4√3 meters. ఓకే, x అంటే ఏంది మనకి ఇక్కడ, x is nothing but the distance of the target from the shooting point. అవునా, సో కాబట్టి మనం therefore the distance between target and shooting point that is equals to 4√3 meters. Clear?